హల్లెలూయా. ఆ శ్రమలలో నుంచి, ఆ నిందలలో నుంచి, ఆ కష్టములో నుంచి, ఆ బాధలో నుంచి, ఆ బంధకములో నుంచి ఎక్కడికి తీసుకొస్తున్నాడంట? వెలుపలకి. హల్లెలూయా. వెలుపలకి. హల్లెలూయా. వెలుపలకి తీసుకొస్తున్నాడంట. హల్లెలూయా. చూడండి, మరి అక్కడ మంచి చేసేవాడి మాట వినగలుగుతున్నానా అని అంటే లేదు. క్వార్టర్ మందు పోసేవాడి మాటే ఎలాగంట? క్వార్టర్ మందు పోసేవాడి మాటే వింటున్నారంట. హల్లెలూయా. మరి ఆలోచించండి. ఇప్పుడు అందుకని తన గొర్రెలు తన స్వరము వినును అని స్పష్టంగా చెప్తున్నాడు అక్కడ. మరి నమ్మగలమా మనం? దేన్ని వెంబడిస్తున్నాం? చెప్పండి, దేన్ని వెంబడిస్తున్నాం? అబద్ధానికి పొదునెక్కువ అంట. న్యాయం తీర్చేవాడికి రెండు పక్కల పొదునుందంట. హల్లెలూయా. హల్లెలూయా. అవునా? అందుకని ఏమైపోయారంట? ఆయన చొరలోకి ఎక్కడ చొరబడ్డారంట? కీర్తనలో చదవమా? దేవా అన్య జనులు నీ స్వాస్థ్యములోకి చొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధ ఆలయమును. ఈ మాట బాగా గ్రహించండి. నీ పరిశుద్ధ ఆలయం ఎక్కడా? ఆయన పరిశుద్ధ ఆలయం ఎక్కడా? ఆ మందు కోపిస్తే ఎక్కడ కోపిస్తున్నారు? ఈ గొంతులో నుంచి, ఆ నోట్లో నుంచి దిగి హృదయపూర్వకంగా కడుపులోకి వెళ్తా లేదా? మరి ఏ స్వాస్థ్యమును పాడు చేశారు? ఎక్కడ చొరబడ్డారు? బాగా అర్థమవుతుందా? ఇప్పుడు బాగా అర్థమైందా మీకు? ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు వాళ్ళు పని చేయించుకోవటానికి ఏం చేశారంటే, ఇప్పుడు సత్యవంతుడైన వాడిని ఒకడిని ఎంచుకుని ఆ పనిని బలవంతంగా చేయించుకోవడానికి, ఎక్కువ పని చేయించుకోవడానికి హృదయంలోకి సొరపడ్డారంట. ఆ హృదయంలోకి ఎలా సొరపడ్డారు? మంచి క్వాలిటీ ముందు తాగుదు కానీ ఏంటది? మా మల్లయ్య అయితే తాగడం. హల్లెలూయా. ఎందుకని? మా మల్లయ్యకి వాక్యం తెలుసు కనుక. అక్కడ ఇక ఈ వాక్యం తెలియని అందరూ చాలా మంది ఉంటారు. దేవుడి కార్యానికి మాత్రమే ఎదురు చూస్తారు కానీ వాళ్ళ వ్యసనాన్ని మాత్రము మానుకోరు, విడిచిపెట్టరు. కానీ దేవుడు ఏమన్నాడు? తన గొర్రెలను వెలుపలకి. సరిగ్గా చదవండి. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వారిని బాగా అర్థం చేసుకోండి. పాయింట్ అక్కడ మళ్ళీ ఒకసారి చదువు. ఏంటో అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి ఏంటో నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడిచును. హల్లెలూయా. క్వార్టర్ ముందుగా విచ్చినాడైతే ఏమంటాడు? వెనక మాట్లాడవునా అయ్యేటి అతను వాటి ఇల్లు అంటారు. అక్కడ ఏంటంట? గొర్రెలంట తన సొంత గొర్రెలని కాపరి అన్నవాడు కాచుకుంటే ఏం చేస్తాడంటే ఎదురు నడుస్తాడంట. అంటే మార్గాన్ని సరళమును చేసి ఏంటంట ఎత్తు పల్లాలను సదును చేసి సరైన మేత భూమిలోకి నడిపించును. హల్లెలూయా. కాసేవాడైతే ఏం చేస్తాడు? ఆ జోదం ఆడేవాడైతే ఏం చేస్తాడు? ఆ తాగుడు తాగేవాడైతే ఏం చేస్తాడు? తోలికెళ్ళి లోతైన చెరువులో పడుకోబెట్టి మీరు ఇక్కడ పడుకోండి అంటాడు. ఏంటది? తోలికెళ్ళి ఆ చెరువులో పడుకోబెట్టి. ఎందుకని? అతడు కాపరి కాదు, కూలివాడు లేక జీతగాడు. సొంత కాపరి అయితే ఏం చేస్తాడు? ముందు నడిచి దాన్ని చూపిస్తాడు. హల్లెలూయా. చదవండి. అన్యుల స్వరము అవి ఎరుగవు కనుక అన్యుడును ఎంత మాత్రమును వెంబడింపక వారి యొద్ద నుండి పారిపోవు
నీకే కోపం ఉంటే ఈ క్వార్టర్ ముందుకు లోబడకూడదట, ఈ జోద మాటల్లో పడిపోకూడదట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే నాటకం ఆడేవాడిగా ఉండకూడదు. ఏంటది? అబద్ధాలు ఆడేవాడిగా ఉండకూడదు. ఏంటది? మోసం చేసేవాడిగా నడవకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చదవండి చదవండి. అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక ఆ, వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు వారి యొద్ద నుండి మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పారిపోవుడు అని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సాదృశ్యము ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పాను గాని యేసు వారితో అంటే ఉపమాన రీతిగా చెప్పాడు అక్కడ. ఆయన ఆ, ఆయన తమతో చెప్పిన ఆయన